ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భాగవతం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. చతుర్థ స్కందము. పృథు చక్రవర్తి అశ్వమేధంబు సేయునిడ ఇంద్రుండ అశ్వమును అపహరించుట. అట్టి అధ్వర కర్మమందు సాక్షాత్ భగవంతుండు హరిరమేశ్వరుండు లోకగురుండును సర్వాత్మకుండును విభుండును నీరజ భవాన్వితుండు లోకపాలక నిఖిల సుపర్వానుగుండును యజ్ఞాంగుండకిలాద్వరాది విభుండు గంధర్వముని సిద్ధ ఘనసాధ్య విద్యాధరాప్సరోదైత్య గుహ్యాలి దానవాది జేగీయమానుండత్య లఘు యశుండు ప్రకట నందసునందాది పార్షదుండు కపిల నారద సనకాదిక ప్రముఖ్య మహిత యోగీంద్ర సంస్తూయమానుండజుండు. పృథు చక్రవర్తి చేస్తున్న అట్టి యజ్ఞానికి సాక్షాత్తు భగవంతుండు హరి లక్ష్మీవల్లభుడు విశ్వగురుండు విశ్వాత్మకుడు విశ్వవిభుడు బ్రహ్మ శివులతో కూడినవాడు లోకాలను పాలించే సమస్త దేవతలచే అనుసరింపబడేవాడు యజ్ఞస్వరూపుడు అన్ని యజ్ఞాలకు మొదటి ప్రభువు అయిన విష్ణుదేవుడు గంధర్వులు మునులు సిద్ధులు సాధ్యులు విద్యాధరులు అప్సరసలు దైత్యులు యక్షులు దానవులు మొదలైన వారు కీర్తిస్తుండగా గొప్ప కీర్తి గలవాడై నంద సునందాదులు సహచరులుగా కపిల నారద సనకాది ప్రముఖ యోగీంద్రులచే స్తుతింపబడుతూ ప్రత్యక్షమైనాడు. మరియు పరమ భాగవత సేవితుండును నారాయణాంశ ప్రభవుండును అయిన పృథు చక్రవర్తికి భూమి హవిరాది దోగ్ధ్రియయును సర్వకామ దుఘయై సమస్త పదార్థంబులం వెదుకుచుండే. మరియు తరువులు ఘన తరాకారంబులు కలిగి మకరంద స్రావులగుచు నిక్షుద్రాక్షాది రసంబులును దధిక్షీరాజ్య తక్ర పానకాదికంబులును వర్షింప నవి ఎల్ల నదులు ప్రవహించే. సముద్రంబులు హీరాది రత్న విశేషంబుల పీనుచుండెను. పర్వతంబులు భక్ష్య భోజ్య లేహ్య శోచ్యంబులను చతుర్విధాన్నంబులం గురియుచుండే. లోకపాల సమేతులైన సకల జనంబులు నుపాయనంబులు తెచ్చి ఇచ్చుచుండి రట్టి పరిపూర్ణ విభవాభిరాముండై యథోక్షజ సేవా పరాయణుండగు పృథు చక్రవర్తి ఏకోన శతాశ్వమేధాది సన్మేదంబునం గావించి నూరవ యాగంబు నందు యజ్ఞపతి అయిన పుండరీకాక్షుని
యజించుచుండం దదీయ పరమోత్సవంబు సహింపజాలక పరమ భాగవతులచే సేవింపబడేవాడు నారాయణాంశతో పుట్టినవాడు అయిన పృథు చక్రవర్తికి భూదేవి హవిస్సులు పిండిస్తూ కోరిన కోరికలను సమస్త పదార్థాలను అందించేది. వృక్షాలు పెద్దగా పెరిగి పూల నుండి తేనెలు వర్షించాయి. చెరుకు ద్రాక్ష జాతులు రసాలిచ్చాయి. పెరుగు, పాలు, నెయ్యి, మజ్జిగ, పానకం మొదలైన వాటిని వర్షింపగా అవి నదులయ్యాయి. సముద్రాలు వజ్రాలను రత్న జాతులను కల్పించాయి. పర్వతాలు 4 విధాలైన ఆహారాలు కల్పించాయి. లోకపాలకులతో కలిసిమెలిసి సమస్త జనులు కానుకలు తెచ్చి ఇచ్చారు. ఇలా పరిపూర్ణ వైభవంతో వెలుగొందుతూ అధోక్షజుని సేవయే దీక్షగా ధరించిన పృథు చక్రవర్తి 99 అశ్వమేధాలు చేశాడు. 100వ యాగంతో యజ్ఞాది దేవత అయిన విష్ణుని అర్చించడానికి సంకల్పించాడు. దాన్ని చూసి ఓర్చుకోలేక అమరేంద్రుండు గణరోషోద్గముండై పాషండ వేషకలిత తిరోభావనమునన్ దన్మక పశువు గ్రమమేది హరించి చనియే గగనంబునకున్. దేవేంద్రుడు మిక్కిలి కోపముతో పాషండుని వేషములో మాయారూపము ధరించి వచ్చి యజ్ఞాశ్వాన్ని హరించి ఆకాశానికి వెళ్ళాడు. అట్లు సన్నప్పుడు అలా వెళుతుండగా అనగుండగు అత్రి మహాముని చోదితుండగుచు పృథుని పుత్రుండు బాణాసన తునీరధరుండై యనిమిషపతి వెనుకంజనియే నతి దర్పమునన్. పుణ్యాత్ముడైన పృథుని కుమారుడు అత్రి మహర్షిచే ప్రేరేపితుండై వెంటిని బాణాలను ధరించి మిక్కిలి దర్పంతో దేవేంద్రుణ్ణి వెంబడించి వెళ్ళాడు. అట్లు శని ముందట యజ్ఞ సాధన పశు హరణుని వధించు ధర్మంబునందు అధర్మమనడి బుద్ధిం బుట్టంగంజేయ భూరి మాయావేష దారి అయ్యరుగు సూత్రాముంగదిసి నిలుమనియార్చి నిజగుణ ధ్వని చేసి ఘన జటా భస్మాస్తి కలితమైన మూర్తింగనుంగొని మూర్తీభవించిన ధర్మంబుకా బుద్ధిన్ దలంచి యమర నాయకుని మీద సాయకమేయంజాల గున్నంగనుంగొని అత్రి విద్వన్నుతుండు వైన్యజునకనే వాసవులను సూపి మనము లోపల రోషంబు మల్లడింప. ఈ విధంగా పృథుకుమారుడు యజ్ఞాశ్వాన్ని హరించిన ఇంద్రుని చంపడం ధర్మంగా భావించాడు. ఇంద్రుడు మాయారూప వేషధారి అయి అది అధర్మం అనిపించేలా చేశాడు. పృథుని పుత్రుడు ఇంద్రుణ్ణి నిలుమని వారించి వింటి నారి శబ్దం చేశాడు. ఎదురుగా జడలు భస్మము ఎముకలు ధరించిన మూర్తి నిలబడ్డాడు. అతన్ని ధర్మమూర్తిగా భావించి పృథుకుమారుడు బాణం వేయలేకపోయాడు.
ఇంద్రుని చూపిస్తూ అత్రి మహర్షి రోషాతిశయంతో పృథుపుత్రునితో ఇలా అన్నాడు. వినుమితండు యజ్ఞహంతయు ననిమిషనికరాదముండు నగు నింద్రుండు కావున నితని జయింపుము నీవని ముమ్మారుచ్చరింప నవ్వైన్యజుండు. యజ్ఞాన్ని చెడగొట్టినవాడు దేవతల్లో అధముడు అయిన ఇంద్రుడితడు. కావున నీవు ఇతన్ని జయించుమని అత్రి వేణ వంశజునితో 3 మార్లు చెప్పాడు. అంతటా వేణుని వంశస్థుడు వినువీధించను దేవవల్లభునిపై వీరుండు క్రోధాంతరంగా నిరూఢిన్ మృగరాట్ కిశోరము మహాగంధద్విపేంద్రంబు మీదను లంఘించు విదంబునం బడిన నా తండస్వ శౌర్యైక సాధన రూపంబుండదశ్వమున్ విడిచి ఎంత దానము పొందినన్. ఆకాశ మార్గములో వెళ్ళే ఇంద్రునిపైకి కోపంతో కూడిన చిత్తస్థైర్యంతో పృథుకుమారుడు మహాగజంపై లంఘించే సింహ కిశోరం వలె దూకాడు. అప్పుడు యాగాశ్వాన్ని చేజిక్కించుకున్న ఆ ఇంద్రుడు అశ్వాన్ని హరించడానికి ధరించిన రూపాన్ని అశ్వాన్ని వదిలివేసి మాయమయ్యాడు. వీరుండు పృథు భూపాల కుమారుండు నిజయజ్ఞ పశువు మరలంగొని దుర్వార బలుండగుచు జనకుని భూరి సవన రాజపుణ్యభూమికి వచ్చన్. వీరుడైన పృథురాజకుమారుడు తన యజ్ఞాశ్వాన్ని బల పరాక్రమాలతో దక్కించుకొని తండ్రి యొక్క యాగ ప్రదేశానికి వచ్చాడు. అయ్యవసరంబున అచ్చటనున్న పరమర్షి పుంగవులతని అద్భుత కర్మంబు కనుంగొని ఆశ్చర్యంబు నొంది అతనికి జితాశ్వుండను నన్వర్త నామంబు పెట్టియున్న సమయంబున. అప్పుడు అక్కడ చేరిన మునిపుంగవులు అతడు చేసిన అద్భుత కార్యానికి ఆశ్చర్యపడి అతనికి జితాశ్వుడనే సార్థక నామం పెట్టారు. అప్పుడు మరియును దేవతాపతి తమ పటలంబు జనింపంజేసి ఎవరుందను గానకుండ ననివారణం గాంచన పాశబద్ధమై సురుచిరయూపదారు పరిశోభితమైన హయంబుంగొంసు జచ్చర వినువీధి నేగంగ ఋషి ప్రవరుండగు అత్రి చెప్పినన్. దేవేంద్రుడు తిరిగి చీకటిని సృష్టించి ఎవ్వరు తనను చూడకుండా మాయారూపంలో బంగారు పాశముతో యూప స్తంభానికి కట్టివేసిన గుర్రాన్ని వదిలించుకొని ఆకాశ మార్గములో వేగంగా వెళ్ళసాగాడు. ఆ వృత్తాంతం అత్రి మహర్షి చెప్పగా విని పృథభూవరతనయుండు ఘనబలమునంజని కపాల కట్వాంగము లోలిని ధరించి రయంబునంజను నింద్రునింగాంచి నొంపంజాలకనంతయున్. ఆ సమయములో పృథురాజకుమారుడు కపాల కట్వాంగాయుధాలతో వేగంగా వెళ్ళే ఇంద్రుని జయించలేక
క్రమ్మర అత్రిచేందెలు పంగాంబడి వైన్యతనూభవుండు రోషమునందోంకం దృక్కిన భుజంగ మపుంగవుంబోలి ఉగ్రుండై యమ్మరింబోసినంగని సురాదిపుండెప్పటి ఎట్లంబారే నయ్యశ్వమ్మును రూపమున్ విడిచి చాలందిరోహితుండై రయంబునన్. మళ్ళీ అత్రి మహర్షి చెప్పగా రుద్రరాజకుమారుడు తోక తొక్కిన పాము వలె కోపించి బాణాన్ని ఎక్కుపెట్టాడు. అది చూసి దేవేంద్రుడు గుర్రాన్ని మాయారూపాన్ని వదిలి ఎప్పటి వలె పారిపోయాడు. అట్లు సన్నం పశువుంగొని మరలి వీరోత్తముండు పితృ యజ్ఞశాలకు జనుదించేనంత. అలా తీసుకెళ్ళిన యాగాశ్వాన్ని తిరిగి తీసుకొని ఆ వీరశ్రేష్ఠుడు పితృయాగశాలకు వచ్చాడు. హరి హయుండద్వర హయహరణార్థమై వింసిగై కొని విసర్జించినట్టి భూరియమంగళ భూతమాయా రూపములను ధరించిరి మూఢజనులు. పాషండ చిహ్నముల్ పరంగుట వారలు జగతిపై నగ్నవేషములు గలుగు జైనులు భూరి కాషాయ వస్త్రంబులు ధరించు బౌద్ధులు దగ జటాస్తి భస్మదారులునైన కపాలికాదు లనంగ విలసిరి లోకంబులందుంజాల దలంప ధర్మోపమంబనందగు నధర్మమందు నభిరతి పొడమిన యజ్ఞజనులు. ఇంద్రుడు యాగాశ్వాన్ని దొంగిలించడానికై ధరించి వడలిన అనేక అమంగళకరములైన మారు రూపాలను మూడులైన జనులు ధరించారు. పాషండుల గుర్తులు గల దిగంబర వేషధారులు జైనులు కాషాయ వస్త్రాలు ధరించిన వారు బౌద్ధులుగా, జడలు భస్మము ఎముకలు ధరించిన వారు కాపాలికులుగా పేరుగాంచారు. ధర్మంతో సమానమైన అధర్మం పట్ల ఆసక్తి గల కొందరు అజ్ఞజనులు, తెలివిలేనివారు, పాషండులు, వేదబాహ్యులు, వేద విహిత ధర్మాలను విడిచినవారు. పాషండులనగా వేద ధర్మాలను ఆచరింపక ఫలహీనం చేసేవారు. దేహమనే యజ్ఞశాలలో అశ్వమనే ప్రాణామయ కోశం కాపాడబడటం వేదోక్త ధర్మం. తదీయ చిహ్నంబులు పారంపర్యంగా ధరింపొందొడంగిరి. తద్వృత్తాంతంబు భగవంతుండైన పృథుచక్రవర్తి ఎరింగి కుపితుండై యద్యత కార్ముకుండగుచు ఇంద్రుని మీద బాణంబునేయ నుద్యమించిన ఋత్విక్కులు చక్రవధోద్యుక్తుండు నసహ్య రంహుండు నైనా పృథుచక్రవర్తి గనుంగొని ఇట్లనిరి. ఆ విధంగా ఆయా వేషాలు వర్షక్రమంలో ధరించిన వారిని గూర్చి తెలుసుకున్న పృథుచక్రవర్తి కోపించి విల్లెక్కుపెట్టి ఇంద్రునిపై బాణం వేయడానికి సిద్ధపడగా ఇంద్రుని చంపడానికి వేగంగా బయలుదేరిన అతన్ని చూసి ఋత్విక్కులు ఇలా అన్నారు: జననాయక యజ్ఞములన్ ధనుపమ వీధి శోధితంబులనందగు
పశు బంధన హింసల కాకితరుల ఘన దీక్షితునకు వధింపం గాదన్రుబుదుల్. ఓ పృథు చక్రవర్తి, వేదాల్లో చెప్పిన రీతిగా యాగాల్లో యాగ పశువులను బంధించడం, హింసించడం తప్ప గొప్ప యాగదీక్ష స్వీకరించిన వారు ఇతరులను చంపడం శాస్త్ర సమ్మతం కాదని పండితులు చెబుతారు. స్వస్తి.